హలో ఫ్రెండ్స్! ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఈ సంక్రాంతి స్పెషల్‌గా పక్కా కొలతలతో లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు వారం 10 రోజులైనా కూడా జ్యూసీగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్‌లో లడ్డు ఎలా ఉంటుందో అలా వస్తుంది. ముందుగా మనం శనగపిండిని తీసుకొని, ఆ శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. 1 కేజీ శనగపిండికి 1 కేజీ చక్కెర పడుతుందండి. నేనైతే ఇక్కడ కేజీ శనగపిండి తీసుకున్నాను. ఇలా శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లూజ్‌గా లేకుండా, మరీ థిక్‌గా లేకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండిని ఇలా ఒక కప్‌లోకి తీసుకొని, ఏదైనా స్ట్రెయినర్ కానీ, లేదంటే మీ దగ్గర బూందీ గెరిటె ఉన్నా కూడా అందులో కూడా ఇలా వేసుకొని కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం వేసుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది కూడా చాలా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకి బూందీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ బూందీ అనేది మరీ ఎక్కువ వేగకుండా లైట్‌గా దోరగా వేయించుకొని ఒక గెరిటెలోకి తీసుకోవాలి. నేనైతే ఇలా వేరే ఒక స్ట్రైనర్‌లోకి వేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మరొక స్ట్రైనర్‌లో ఇలా వేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ బూందీనంతా వేరొక బౌల్‌లోకి వేసుకోవాలి. ఈ బూందీని మరీ ఎక్కువగా వేయించుకుంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్‌గా రాదండి. కాబట్టి కొంచెం దోరగా వేయించుకోవాలి. మిగతా శనగపిండి మిశ్రమం అంతా కూడా ఇలా ఆయిల్‌లో వేసి బూందీని రెడీ చేసుకోవాలండి. చూడండి, బూందీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. బూందీ అనేది క్రిస్పీ లేకుండా ఇలా కొంచెం సాఫ్ట్‌గా ఉంటే మనకి లడ్డు అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు లడ్డూకి మనము పాకం పట్టుకుందామండి. నేనిక్కడ 1 కేజీ శనగపిండికి 1 కేజీ చక్కెర వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఈ చక్కెర కరిగేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ చక్కెర పాకం అనేది కొద్దిగా ముద్దగా వచ్చినంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల మనము డ్రై ఫ్రూట్స్‌ని ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు మరియు ద్రాక్ష తీసుకున్నానండి. అలాగే ఈ పాకం కూడా మనము మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్‌ని మనము ఘీలో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చక్కెర అనేది మొత్తం కరిగిపోయి ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా! ఇప్పుడు మనము పాకం రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక ప్లేట్‌లో ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని మనము ఈ పాకాన్ని ఇలా ప్లేట్‌లో వేసి చూస్తే మనకి పాకం అనేది కొద్దిగా ముద్దగా తయారైతే మనకి పాకం అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. చూడండి, నేను చేత్తో చేసేటప్పుడు నాకు ఇలా చిన్న ముద్దలాగా ఫామ్ అయిపోయింది. కాబట్టి ఇక లడ్డూ చేయడానికి పాకం రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకంని పక్కన పెట్టి మనం ముందుగా బూందీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ బూందీని అంతా ఈ పాకంలో వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత మనం బూందీని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఈ పాకంలో అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. లేదు అనుకుంటే మనం ఇలా పప్పుగుత్తితో అయినా కూడా కొంచెం బాగా దంచుతూ కలుపుకోవాలి. మనకప్పుడే లడ్డు అనేది సాఫ్ట్‌గా వస్తుంది. చూడండి, ఇలా చిన్నగా దంచుతూ కలుపుకోవాలి. చూడండి, ఈ చక్కెర పాకంలో బూందీ అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం. ఇదంతా మిశ్రమం కలిపిన తర్వాత వేరొక బౌల్‌లో వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ బూందీ అనేది పాకంలో బాగా మిక్స్ అయ్యడం వల్ల మనకి బూందీ చాలా జ్యూసీగా ఉంది. ఇప్పుడు
ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూని చూస్తుంటేనే చూడండి తెలుస్తుంది కదా మనకి జ్యూసీగా. కాబట్టి మనం ఇలా మొత్తం అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ లడ్డూలు వారమైనా కూడా మనకి ఇలానే జ్యూసీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో రుచికరమైన లడ్డు రెడీ అయిపోయింది.